హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పెప్పర్ చికెన్, డ్రై పెప్పర్ చికెన్ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నిమ్మకాయ పిండుకొని ఉత్తదే స్టార్టర్స్ లాగా తినేయచ్చండి, లేకంటే పప్పులేకి సాంబార్లేకి సైడ్ డిష్గా కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. చికెన్ 1 kg తీసుకుందాము. ఆనియన్స్ 2 సన్నగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 5 రౌండ్గా తరిగి పెట్టుకోవాలి. కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 4, వెల్లుల్లి 2 సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మిరియాల పౌడర్ 2 టేబుల్ స్పూను, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూను, మిరప్పొడి 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1/2 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూను, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ వేసేసుకొని బాగా ఉడకపెట్టుకుందాము. బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చికెన్ ఇప్పుడు పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకొని, అలాగే సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకుందాము. బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఇది ఈ టైంలో ఉప్పు అట్లా వేసుకున్నామంటే బాగా ముక్కలకి పడుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని 5 minutes బాగా ఉడకపెట్టుకుందాము. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, వాటర్ అంతా వచ్చేసింది కదా, ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోవాలి. అప్పుడప్పుడు మధ్యలో గంటితో కలుపుకుంటూ ఉందాము. ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడకపెట్టుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయినాయి. 1 minute వేయించుకుంటే ఉండే వాటర్ కూడా అంతా ఇంకిపోయి ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయి. చూడండి, ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది, వాటర్ అంతా ఇంకిపోయింది. ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు ముక్కల్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు అదే ఆయిల్లోకి కొద్దిగా జీలకర్ర వేసేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకుని, కట్ చేసుకున్న పచ్చిమిర్చి 5 పచ్చిమిర్చి ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకొని వేయించుకుందాం. లైట్గా ఇట్లా వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరిపెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని లైట్గా వేయించేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని, సాల్ట్ అప్పుడు చికెన్లో వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఊరికి 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు ముందుగా మనము బాగా ఉడకబెట్టుకున్నాం కదండి చికెన్ ముక్కల్ని వేసేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా అంతా మిక్స్ అయినాక మిరప్పొడి, ధనియా పౌడరు, గరం మసాలా, పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. చాలా ఈజీ అండి పెప్పర్ చికెన్ చేసుకోవడము. పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు ఈ విధంగా చేయించినామంటే. ఈ విధంగా 1 minute బాగా వేయించుకొని దించే ముందుగా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీ పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఇట్లా చేయించినారంటే గిన్నె ఖాళీ చేసేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఈజీ కూడా. ఒకసారి ట్రై చేయండి మీరు ఈ విధంగా.